NN न्यूज़। ये है गंगा सागर का भागीरथी, कपिल मुनि और हनुमान जी, हाँ 3 मंदिर है। स्टार्टिंग ऋषिकेश, हाँ ऋषिकेश स्टार्टिंग, हाँ ऋषिकेश ऋषिकेश से आगे जाती है, ये गंगोत्री वहाँ से आती है केदारनाथ, केदारनाथ से गंगा आती है जाती है कलकत्ता, कलकत्ता में समुंदर में मिलती है, तो वो है गंगा सागर। जैसे पूरी है ना? हाँ पूरी, हाँ ये भी रोड सीधा जाता है कलकत्ता, रोड एकदम स्ट्रेट जाता है कलकत्ता से तिरुपति बालाजी। हाँ। तुम्हारा नाम जी? हमारा नाम अंकुश है। अंकुश। हाँ हमारा आधार कार्ड भी है। चंद्रा वीडियो संदेश में, आध्यात्मिक संदेश में बात कर दी। ऋषिकेश से, ऋषिकेश नीलकंठ जड्डा गांव से जा रहे हैं तिरुपति बालाजी। पूरे भारत भ्रमण किए, खाली बालाजी बाकी था, बालाजी कर रहे हैं। జై శ్రీరామ్, జై శ్రీరామ్। నా పేరు బాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। ఈరోజు మన జగ్గంపేట గ్రామానికి ఋషికేశ్ నుంచి ఒక అంకుష్ రామచంద్ర గారు ఈ బైక్ యాత్ర చేసుకుంటూ ఋషికేశ్ నుంచి మొదలుపెట్టి తీర్థయాత్ర చేసుకుంటూ పూరి జగన్నాథ్, ఋషికేశ్, అలాగే మన మధ్యలో ఉన్న కలకట్ట, ఇవన్నీ కూడా అన్ని ఆధ్యాత్మిక టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇటు నుంచి తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్తా ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈరోజు ఆశ్రయం పొందడానికి మన దగ్గరికి వచ్చారు। వీరికి ఈరోజు నైట్ అకామిడేషన్ ఉండడానికి ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ మేము అరేంజ్ చేసి వీరిని రేపు పొద్దున్న ఉదయమే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మేము చేసి మేము ఈరోజు జగ్గంపేట నుంచి వీరిని సాగనంపడం జరుగుతుంది। అలాగే మీరు ఎవరైనా సరే పాదయాత్ర చేసేవాళ్ళు, బైక్ ర్యాలీ చేసేవాళ్ళు, సైకిల్ యాత్ర చేసేవారు ఎవరైనా ఉంటే అందరికీ తెలియజేయండి। మేము మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో 360 రోజులు కూడా ఇలాంటి స్వామీజీలకి, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పాదయాత్ర చేసేవాళ్ళకి, ధర్మరక్షణ కోసం ఎవరైనా సరే ఇటు ప్రయాణం చేసేవారు ఎవరైనా ఉంటే మేము వారికి నైటు ఉచితంగా అకామిడేషన్ ఇస్తాం। మేము ఉదయం వచ్చిన వారికి టిఫిను, మధ్యాహ్నం వచ్చే వారికి భోజనం, నైట్ వచ్చిన వారికి పడుకోవడానికి వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మా దగ్గర చేయడం జరుగుతుంది। ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను। జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఒకసారి మన వీడియో చూద్దాండి। జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఈరోజు ఋషికేశ్ వారణాసి నుంచి బైక్ యాత్ర చేసుకుంటూ ఒక స్వామీజీ ఈరోజు మన జగ్గంపేట గ్రామం రావడం జరిగింది। వీరు చెప్పేది ఏంటంటే ఋషికేశ్లో బయలుదేరి
ఋషికేశ్లో ఉన్న అక్కడ గంగా యమున సరస్వతి నదులు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని అటు నుంచి మన కలకత్తా నుంచి ఒడిశా నుంచి మన ఆంధ్రాలో ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతి బాలాజీ స్వామి దర్శనానికి వెళ్తున్నారని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ చెప్పడం జరిగింది. వీరికి ఈరోజు మా జగ్గంపేట మోహన్ సాయి కృష్ణ మా రెసిడెన్సీలో వీరికి అకామిడేషన్ ఇచ్చి నైట్కి ఉండడానికి వసతి ఏర్పాటు చేసి వీరికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వామీజీ కాదు, మన హిందూ ధర్మం ప్రకారంగా ఎవరైనా సరే పాదయాత్ర చేసే భక్తులకి, తీర్థయాత్ర చేసే భక్తులకి, సైకిల్ యాత్ర చేసే భక్తులకి అందరికీ కూడా 365 రోజులు మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వారికి ఉచితంగా ఉదయం వచ్చిన వారికి టిఫిను, మధ్యాహ్నం వచ్చిన వారికి భోజనం, రాత్రి పడుకున్న వారికి వసతి ఏర్పాటు, వారికి మెడికల్ క్యాంపు 365 రోజులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయం మీరు ఎవరైనా ఈ నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు ఎవరైనా మనకి బైక్ యాత్ర చేసేవారు కానీ, పాదయాత్ర చేసేవారు కానీ, కాలినడకన తీర్థయాత్ర చేసేవారు కానీ ఎవరైనా కనిపిస్తే మీరు అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తారని చెప్పేసి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.